అప్పుడులో మట్టిల్లో మడ్ హౌసెస్లో కట్టేవారు కదా, అలికేవాళ్ళం మనం ఎత్తి తర్వాత దీన్ని పేడతో అలికి స్మూత్ చేసి సున్నం ఉడకబెట్టి రాళ్ళ సున్నాన్ని మనమే పెయింటింగ్ వేసుకునేవాళ్ళం, మనమే ఇల్లు కట్టుకునేవాళ్ళం, మనమే పెయింటింగ్ వేసుకునేవాళ్ళం, మనమే కూరలుగా పండించుకునేవాళ్ళం. ఆవు పాలు తీసుకుని ఇప్పుడు ఆవు పాలు అదే పాలు కొనాలి, ఇల్లు కొనాలి, పెయింట్ కొనాలి, కబోర్డ్ వర్క్ చేయించాలి. ఒక వార్డ్ బోర్డ్ వర్క్ ఎంత అవుతుంది? ఆడు ఎంత తీసుకుంటాడండి? 4-5 లక్షలు తీసుకుంటున్నాడు కబోర్డ్ వర్క్కి. అవసరమా 4-5 లక్షలు? మీరు సంపాదించినంతా కార్పొరేట్లకి, మొత్తం కార్పొరేట్కి వెళ్ళిపోతుంది. సంపాదించినంతా మిగులుతుంది ఎక్కడైనా? నాన్నగారికి 1,00,000 వచ్చిందనుకో, నెలలో ఎంత ఖర్చు అవుద్ది? 50,000-60,000. బట్టలు, మన కాస్మెటిక్స్, జస్ట్ విశాల లైఫ్ లీడ్ చేయడానికి బ్రాండ్ పేరుతో కొంత వెళ్తాము. ఆ బ్రాండ్ ఏమో కాస్ట్ ఎక్కువ. ఐఫోన్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ, బ్రాండెడ్ బట్టలు కొనాలంటే, షూస్ కొనాలంటే, చెప్పులు అన్నీ కాస్టే. మనమేమో చీప్ కొనలేము. అవి ఏమీ శాశ్వతం కాదు. మారిపోయింది అందరితో పాటు మనం ఉండాలని. సో ఇలా ఇలా ఫాలో అయితే ఒక 20 లక్షలు 30 లక్షలు ఒక్కసారి ఖర్చు పెట్టుకుంటే నెల నెల 5,000తో ఫినిష్ అయిపోద్ది. అంటే 50,000-60,000 అయ్యేది. బిల్లులు కట్టక్కర్లేదు, కట్టకూడదు. కరెంట్ అవసరం అవుతే సోలార్ సిస్టమ్ పెట్టుకుందాం.